హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో లాస్ట్ వీడియోలో రియల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో నేను సెట్స్ గురించి చెప్తాను మీకు. సో ఒకవేళ మీరు రియల్ నెంబర్స్ గురించి చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సెట్స్ ఫస్ట్. సో సెట్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక దగ్గర డిస్ప్లే చేయడం, దాన్ని సెట్స్ అంటాము. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేకపోతే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ A = 1 2 3. సో ఇది ఒక మనకి వచ్చేసి ఒక సెట్ అవుతుంది. అంటే సెట్ని మనము 2 ఫ్లవర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తాము. సో ఏ అనేది మనకి ఇక్కడ సెట్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్. మనకి సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్ అనేది ఒక సెట్. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఇది కూడా మనకు ఒక సెట్ అవుతుంది. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్? సెట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఎలిమెంట్స్ని మనం ఈ విధంగా డిస్ప్లే చేయడం, దాన్ని సెట్ అంటారు. సో నెక్స్ట్ మనము ఎంటీ సెట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎంటీ సెట్ మనకి పేరులోనే అర్థమవుతుంది. ఎంటీ అంటే ఏముండదు అందులో. సో ఎంటీ సెట్లో మనకి ఎలిమెంట్స్ అనేవి ఏముండవు, 0 ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని మనం ఎంటీ సెట్ అంటాము. దీన్ని మనము రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తామంటే పైలో మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ మనము యూనివర్సల్ సెట్ గురించి తెలుసుకుందాం. యూనివర్సల్ సెట్ అంటే మనకి వచ్చేసి న్యూతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మనము వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఒక సెట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. సెట్ ఆఫ్ స్పేస్ అంటే తెలుసు కదా, రెక్టాంగిల్స్ లో దించుతాం మనము. ఆ రెక్టాంగిల్స్ లోపల మనము ఇక్కడ మ్యూ అని రాయాలి. ఎందుకంటే మ్యూ అనేది యూనివర్సల్ సెట్ని మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇది మనం దీన్ని యూనివర్సల్ సెట్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి సబ్సెట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సబ్సెట్ అంటే ఇచ్చిన సెట్లో దాని యొక్క లోపల ఉన్న ఎలిమెంట్స్, దాన్ని మనం సబ్సెట్ అంటాము. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే A = 1 2 3. ఇది మనకి ఇంకో సెట్ అయితే దీని యొక్క సబ్సెట్స్ ఏమవుతున్నాయి అంటే మనకి 1 2 3 1 2 1 3 2 3 1 2 3. సో సబ్సెట్ అంటే మనకి దీనిలో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సింగిల్ ఎలిమెంట్, డబుల్ ఎలిమెంట్, మల్టిపుల్ చాయిస్. అంటే మనకి ఇవన్నీ మనకి దాని సబ్సెట్ కిందకి వస్తాయి. సో దీనికి మనము ఒక ఫార్ములా ఉంటుంది. ఒక ఇచ్చిన సెట్లో మనము ఎన్ని సబ్సెట్స్ కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా ఏంటంటే 2n. 2n అనేది మనకి ఫార్ములా. ఆ 2n యూజ్ చేసుకుంటే మనకి ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏకి మనము 1 2 3 ఉన్నాయి కాబట్టి 2/3 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 2 to the 4 4 to the 8. సో మనకి ఏ సెట్కి 8 సబ్సెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7. మనకి ఇక్కడ 7 వచ్చాయి, మనకి 8 కావాలన్నారు కదా. సో 8 ఏంటంటే మనకి పై అని తెలుసు కదా, నల్ సెట్ కూడా ప్రతి ఒక్క సెట్కి సబ్సెట్ లాగా మనకి వర్క్ అవుతుంది. సో ఒక ఇచ్చిన సెట్కి మనము నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ చేయాలంటే 2n అనే ఫార్ములా యూజ్ చేయాలి. దాన్ని మనం పవర్ ఆఫ్ సెట్ కూడా అనవచ్చు. పవర్ ఆఫ్ సెట్ అని కూడా అంటాము. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటాము, లేకపోతే పవర్ ఆఫ్ సెట్. సో సబ్సెట్ అంటే మనం చూసాము. ఇప్పుడు దాన్ని రిప్రజెంటేషన్ ఇద్దాము.
ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం సపోజ్ ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఈ 1 అనే సెట్ సబ్సెట్ ఆఫ్ ఏ. సబ్సెట్ని మనం సింబల్ ఇలా సి లాగా మనం రిప్రజెంట్ చేస్తాము, దీన్ని సబ్సెట్ ఆఫ్ ఏ అంటాం. సపోజ్ 2 సెట్స్ ఉన్నాయనుకోండి, 2 సెట్స్ A1 2 B1 2 3 ఈ 2 సెట్స్ ఉన్నాయి. సో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంటే మనకు అప్పుడు ఏమవుతుంది, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే మనము ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ మనం ఇట్లా ఈక్వల్ అనే సింబల్ ఇస్తాము, ఎందుకంటే 2 డిఫరెంట్ సెట్స్ కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంటే మనము అప్పుడు ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. ఇది సబ్సెట్స్ యొక్క కాన్సెప్ట్. యూనియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? యూనియన్ అంటే కలవడం. సో మనకి ఒక 2 సెట్స్ ఇస్తే దాని నుండి కలిస్తే దాన్ని మనం యూనియన్ అంటాము. సో దీనికన్నా ముందు మనము ఒక చిన్న టాపిక్ తెలుసుకోవాలి, దాన్ని వెన్ డయాగ్రామ్స్ అంటాము. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ సెట్ ఆఫ్ స్పేస్ రెక్టాంగిల్ యూజ్ చేస్తాము, ఇక్కడ మనం మ్యూ యూజ్ చేయాలి. సో ఇందులో మనం వెన్ డయాగ్రామ్స్ అంటే ఏం లేదు, సెట్స్ని మనము సర్కిల్స్ లాగా రిప్రజెంట్ చేస్తాము. సో ఏ బి, ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్. సో దీన్ని మనం వెన్ డయాగ్రామ్స్ అంటాము. దీనిలాగా మనం రిప్రజెంట్ చేస్తాము. దీంతో మనం యూనియన్ అనేది ఈజీగా ఫైండ్ చేయవచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. యూనియన్ అంటే మీకు చెప్పాను కదా, కంబైన్ చేయడం. యూనియన్ అంటే మొత్తం కంబైన్ చేయడము, దాన్ని మనం యూనియన్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే A1, 2 B2, 3, 4. సో ఇప్పుడు మనము యూనియన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా క్యాపిటల్ యూతోని రిప్రజెంట్ చేస్తాము. సో మనకి ఇక్కడ ఏ యూనియన్ బి, ఏమొస్తుంది మనకి 1 2 2 3 4. సో మనకి అన్ని ఎలిమెంట్స్ రాదు. ఒకవేళ 2 టైమ్స్ రిపీట్ అయితే మనం దాన్ని సింగిల్ టైం రాయాలి, మిగతా ఎలిమెంట్స్ అన్ని రాయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ యూనియన్ బి 1 2 3 4. ఓకే, ఇది మనకి యూనియన్. నెక్స్ట్ మనము ఇంటర్సెక్షన్ గురించి తెలుసుకుందాం. యూనియన్ అంటే లాస్ట్ మనం చూసాము, యూనియన్ అంటే కంబైన్ చేయడం. కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే మనకి 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని పిక్ చేయడం, అవే ఇంటర్సెక్షన్ అంటాము. అంటే ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కామన్ ఉన్న ఎలిమెంట్స్ని మనము తీసుకోవాలి, అదే ఇంటర్సెక్షన్ వాల్యూ. సో ఎగ్జాంపుల్ మనము ఏ సెట్లో 1 2 3 అండ్ బి సెట్లో 2 3 4. సో ఇంటర్సెక్షన్ మనము ఇలా రివర్స్ యూ లాగా మనము రిప్రజెంట్ చేస్తాము. సో మనకి ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి మీకు ఏం చెప్పాను, రెండింటిలో ఉన్న కామన్ టర్మ్స్ మనకి ఇంటర్సెక్షన్ వాల్యూ అవుతుంది. కామన్ టర్మ్స్ ఏమైనా మనకి 2, 3 2, 3. సో 2, 3 మనకి ఆన్సర్. ఓకే గైస్, నెక్స్ట్ టాపిక్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే మనకి 2 సెట్స్లో కామన్ టర్మ్స్ అనేవి ఉండవు, దాన్ని మనము డిస్జాయింట్ సెట్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే A1 2 3 అండ్ B4, 5. సో రెండు మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి డిస్జాయింట్ సెట్ అని అంటాము. అంటే ఇంటర్సెక్షన్లో మనకి కామన్ టర్మ్స్ ఉంటాయి అండ్ యూనియన్లో మనం కంబైన్ చేస్తాము. కానీ ఇక్కడ డిస్జాయింట్లో మనకి 2 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి సెట్స్లో, దాన్ని మనం డిస్జాయింట్ సెట్ అంటాము. నెక్స్ట్ మనము ఈ 3 చూసాం కదా ఫ్రెండ్స్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిస్జాయింట్. ఈ మూడింటికి మనము వెన్ డయాగ్రామ్స్లో ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో వెన్ డయాగ్రామ్స్లో ఫస్ట్ ఇలా మనం న్యూ తీసుకోవాలి. ఏ ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము ఏ యొక్క వాల్యూస్ వచ్చేసి 1 2 3 అండ్ బి వాల్యూస్ వచ్చేసి 3 4
5. సో ఈ డయాగ్రామ్ ప్రకారం యూనియన్ అంటే ఏంటిది? కంబైన్. యూనియన్ అంటే ఏ బి రెండు కలిపితే మనకు వచ్చే వాల్యూస్ మనకి యూనియన్ అంటాము. సో రెండింటిలో కామన్ టర్మ్ ఒకటేసారి రాయాలి. సో యూనియన్ ఆన్సర్ ఏంటిది? యూనియన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 1 2 3 4 5. ఇది మనకి యూనియన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇంటర్సెక్షన్ అంటే కామన్ టర్మ్స్ అనేది మనకి ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు మనకి ఒకటే టర్మ్ ఉంది. సో ఒక వాల్యూ మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది. నెక్స్ట్ డిస్జాయింట్కి వెన్ డయాగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డిస్జాయింట్ అనేది మనకి ఆల్రెడీ తెలుసుకున్నాము. 2 డిఫరెంట్ వాల్యూస్ ఉండాలి సెట్స్లో, అసలు మ్యాచ్ ఉండొద్దు, కామన్ టర్మ్స్ ఉండొద్దు. దాన్ని మనం డిస్జాయింట్ చెప్తా ఉంటాం. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక సెట్ ఆఫ్ స్పేస్ తీసుకుందాము, పైగా మ్యూఎన్ రాయాలి. ఏ సెట్కి మనము ఏ 1 2 3 అని ఏ, అండ్ బి వచ్చేసి 4 5. సో 2 సెట్స్ మనకి కామన్ టర్మ్స్ ఉండవు, దాన్ని మనం డిస్జాయింట్ సెట్ అంటాం. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకుందాం ఫ్రెండ్స్? మనము యూనియన్ తెలుసుకుందాము అండ్ ఇంటర్సెక్షన్ అండ్ డిస్జాయింట్. నెక్స్ట్ మనము డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చూద్దాము. డిఫరెన్స్ అంటే మనకు తెలుసు, సబ్స్ట్రాక్షన్ చేయడము. సో 2 సెట్స్ ఇస్తాడు మనకి, 2 సెట్స్ని డిఫరెన్స్ చేయమంటాడు, దాంతో మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ 1 2 3 అండ్ బి 2 4 5. సో 2 4 5 ఏ 1 2 3 అండ్ బి 2 4 5. క్వశ్చన్ మనకి ఇలా అడుగుతాడు, ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి వాల్యూ ఎంత? ఏ మైనస్ బి. అయితే దీన్ని మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనము వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్ వేసాము. ఏ వచ్చేసి 1 2 3 అండ్ బి వచ్చేసి 2 4 5. సో మన క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ మైనస్ బి అంటే ఈ ఏ సెట్ నుంచి బి సెట్ తీసేయాలి. బి అంటే ఏంటి? ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అంటే 2 తీసేయాలి. ఏ మైనస్ బి అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1 3 ఇస్ ద ఆన్సర్. సో ఇలా డిఫరెన్స్ అడిగినప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకుంటే ఆన్సర్ డైరెక్ట్ ఈజీగా వస్తుంది. అలా కాకుండా మనకి లాజిక్ ఏముందంటే డైరెక్ట్ కామన్ టర్మ్స్ తీసేస్తే ఆన్సర్ అదే అవుతుంది. సో ఇక్కడ కామన్ టర్మ్స్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్ కామన్ టర్మ్ తీసేసినా కానీ ఆన్సర్ వచ్చేసి మనకి 1 3 వచ్చేస్తుంది. సో ఇది మనకి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ మనము ఈక్వల్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈక్వల్ సెట్స్ అంటే ఏం లేదు, 2 సెట్స్ యొక్క వాల్యూస్ సేమ్ ఉండడం. అంటే అది ఆర్డర్ ఎలానే ఉండని, కానీ 2 సెట్స్ యొక్క వాల్యూస్ సేమ్ ఉంటే మనకి దాన్ని ఈక్వల్ సెట్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఏ 2 4 8 7 అండ్ బి వచ్చేసి 8 2 7 4. సో దీని వాల్యూస్ మనకి చూసుకున్నట్లయితే 2 4 8 7 8 2 7 4 రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి మనకి ఇది ఈక్వల్ సెట్ అవుతుంది. సో ఈక్వల్ సెట్ అవుతుంది ఎలా అంటే ఇంకో విధంగా మనకి ఈక్వల్ సెట్ అయినప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఈ ఇందులో ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి, దాన్ని మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాము. అలాగే బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఏలో ఉంటాయి. సో బి సబ్సెట్ ఆఫ్ ఏ, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం దాన్ని ఈక్వల్ సెట్ అంటాము. అప్పుడు మనం
A ఈక్వల్ టు B అని రాస్తాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ సెట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫైనైట్ సెట్ అంటే ఏంటి మనకి అంటే ఇచ్చిన సెట్లో ఆ ఎలిమెంట్స్ మనము కౌంట్ చేయగలము. సో అంటే ఇచ్చిన ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దాన్ని మనం కౌంట్ చేయగలిగితే దాన్ని మనము ఫైనైట్ సెట్ అంటాము. ఒకవేళ ఇచ్చిన సెట్లో ఆ ఎలిమెంట్స్ని కౌంట్ చేయలేదని ఉంటే, అన్కౌంటబుల్ అయితే దాన్ని మనము ఇన్ఫినైట్ సెట్ అంటాము. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైనైట్ సెట్లో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అంటే మీ క్లాస్ రూమ్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు. సో మనం దాన్ని కౌంట్ చేయొచ్చు. అంటే సర్టెన్ సపోజ్ ఎగ్జాంపుల్ 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. సో మనం దాన్ని కౌంట్ చేయొచ్చు కాబట్టి దీన్ని మనం ఫైనైట్ సెట్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాపులేషన్ ఇన్ యువర్ విలేజ్. సో మీ విలేజ్ యొక్క పాపులేషన్ అంటే సర్టెన్ ఉంటారు, ఒక 1000, 2000 ఎంత ఉండొచ్చు, కానీ దాన్ని మనం కౌంట్ చేయొచ్చు కాబట్టి అది కూడా మనకి ఫైనైట్ సెట్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఇన్ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 2. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే మనకు వచ్చేసి 2 యొక్క టేబుల్ కంప్లీట్ వస్తుంది. 2, 4, 8, 6 సో ఆన్ అంటే కంటిన్యూ అవుతూనే ఉంది. మనకి ఎండింగ్ అనేది లేదు ఇక్కడ. సో ఎండింగ్ అనేది లేదు కాబట్టి దాన్ని మనం ఇన్ఫినైట్ సెట్ కిందకి కన్సిడర్ చేస్తాము. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము హోల్ నెంబర్స్ కూడా మనకి ఇన్ఫినైట్ సెట్ కిందకి వస్తుంది. హోల్ నెంబర్స్ మనకి 0, 1, 2, 3 సో ఆన్ ఉంటాయి కాబట్టి అది అన్కౌంటబుల్. సో అది కూడా ఇన్ఫినైట్ సెట్ కిందకి వస్తుంది. కార్డినల్ నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సెట్. సో ఇచ్చిన సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము కార్డినల్ నెంబర్ అంటాము. సో దీనికి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని మనము కార్డినాలిటీ కూడా అంటారు. కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం దీన్ని కార్డినాలిటీ అని కూడా పిలుస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో A ఈక్వల్ టు 1, 2, 3, 4. సో దీని యొక్క కార్డినల్ నెంబర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. సో కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అంటే 1, 2, 3, 4. సో మనకి పవర్ ఆఫ్ సెట్లో మాత్రము 2 పవర్ n అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనం ఫైండ్ చేయడానికి దాన్ని పవర్ ఆఫ్ సెట్ అంటాము. కానీ ఇక్కడ మనకి కార్డినల్ నెంబర్ అంటే జస్ట్ ఓన్లీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే మనము కౌంట్ చేసి రాయాలి. సో దీని ఆన్సర్ 1, 2, 3, 4. మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ A ఈక్వల్ టు 4. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి సెట్స్లో ఉన్న టాపిక్స్. ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, ఇఫ్ A ఈక్వల్ టు 8, 7, 5, 2. A సెట్లో 8, 7, 5, 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ B సెట్లో 2, 7, 3, 9. అండ్ మనకి క్వశ్చన్ ఏమడిగింది ఇక్కడ A ఇంటర్సెక్షన్ B. సో A ఇంటర్సెక్షన్ B అంటే కామన్ టర్మ్స్ 2 సెట్స్లో ఉన్న కామన్ టర్మ్స్ని మనము A ఇంటర్సెక్షన్ B అని అంటాము. సో ఇక్కడ మనకి 2 సెట్స్లో కంపేర్ చేసుకుంటే కామన్ టర్మ్స్ ఏమున్నాయి 7. సో మనకి 7 అని కామన్ టర్మ్ ఉంది అండ్ నెక్స్ట్ 2. సో 2 and 7 is the A intersection B. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కార్డినల్ నెంబర్ ఆఫ్ A ఈక్వల్ టు 2, 1 అంటే ఏ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ అవుతుండో. సో మనకి కార్డినల్ నెంబర్ అంటే ఏంటి తెలుసు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సెట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ సెట్లో అదే మనకి కార్డినల్ నెంబర్ అవుతుంది. సో ఇచ్చిన సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 2, 1 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ A ఏంటి మనకి ఆన్సర్ 2. సో ఇక్కడ క్వశ్చన్ మనకి చూసినట్టయితే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో వెన్ డయాగ్రామ్లో మనకి A సెట్ అండ్ B సెట్ ఇచ్చారు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3 అండ్ Bలో ఉన్న ఎలిమెంట్స్ 3, 4, 5. సో క్వశ్చన్ మనకి B మైనస్ A అంటే ఏంటిది. సో డిఫరెన్స్ ఆఫ్ సెట్ అడిగిండు. B మైనస్ A అంటే ఫస్ట్ మనం B అంటే ఏంటిది, ఇక్కడ B అంటే 3, 4, 5 ఎలిమెంట్స్ మైనస్ A
అంటే బిలో ఏ ఉంటే దాన్ని తీసేయాలి మనం. అంటే ఏ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 3. సో 3ని తీసేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 4,5. సో ఆన్సర్ ఏమంటే 4,5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ABCD అంటే ఏ సెట్లో మనకి ABCD 4 ఎలిమెంట్స్ ఇచ్చారు. సో ఆ ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత మనకి క్వశ్చన్ పవర్ ఆఫ్ సెట్ ఎంత అని అడిగారు. సో మనకి పవర్ ఆఫ్ సెట్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ప్రెజెంట్ ఇన్ దట్ సెట్. అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఆ సెట్లో మనకి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో కౌంట్ చేసి మనము దాని వాల్యూ మనకి పవర్ ఆఫ్ సెట్ అవుతుంది. సో మనం కౌంట్ చేయాలంటే కౌంట్ చేయొచ్చు, కానీ మనకి ఒక ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, 2n. అంటే 2n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో n ప్లేస్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ మనకి 1 2 3 4 అంటే 2 power 4 వాల్యూ ఎంత, 2 2s 4 4 2s 8 8 2s 16. సో 16 ఇస్ అ ఆన్సర్. ఓకే, ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. మళ్ళీ వెన్ డయాగ్రామ్లో ఏ సెట్ వచ్చేసి 1 2 3 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ బి వచ్చేసి 3 4 5 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ సిలో మనకి వచ్చేసి ఏమున్నాయని అడుగుతున్నాం. సో ఇక్కడ మన డయాగ్రామ్ చూసుకున్నట్టే సి సెట్లో ఎలిమెంట్స్ ఎలా తెలుస్తుందంటే మనకి ఈ ఇచ్చిన సర్కిల్ సి అనే ఉంటుంది కదా, ఆ సర్కిల్ మనం ఫస్ట్ ఇలా చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఈ సర్కిల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకి సి కిందకి కన్సిడర్ చేసుకోవాలి. సో సర్కిల్ లోపల ఎలిమెంట్స్ ఏమున్నాయి, 6 7 8. సో సి సెట్ ఆన్సర్ ఎంత, సి ఈక్వల్ టు 6 7 8. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు నేను మీకు 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెషన్కి ఇస్తాను, మీరు చేయండి. దాని ఆన్సర్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అసాసినేషన్ అనే వర్డ్, అసాసినేషన్, అండ్ బి ఈక్వల్ టు స్టేషన్. సో ఈ 2 వర్డ్స్ ఇచ్చారు. ఇచ్చి నెక్స్ట్ నేను ఈజ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు బి అవుతుందా, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అని మీరు చెప్పాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 2 3 5, ఫైండ్ ఏ యూనియన్ బి. దీని యూనియన్ మీరు ఫైండ్ చేసిన ఆన్సర్ చెప్పండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఈక్వల్ టు 1 2 3. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫైండ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5. సో ఫైండ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 1 2 అండ్ బి ఈక్వల్ టు 3 4. ఈజ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్స్ అంటే అవి డిస్జాయింట్సా కాదంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాలి. ఓకే గైస్, ఇవి మీరు 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, ఇంతటితో ఈ సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ సపోర్ట్ ఉండాలి.